వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కలర్స్ యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా కుదిరాయి. మీరే ఒకసారి చూడండి. అది ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యంతో ఇలా పొడి పొడిగా చేసుకోండి. పొడి పొడిగా చేసుకున్న తర్వాత మనకి ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదండి. ఆ ఫుడ్ కలర్స్ 3 కలర్స్ తీసుకున్నాను. ఎల్లో కలరు ఉజాలా తీసుకున్నాను, ప్లస్ కుంకుమ తీసుకున్నాను. ఈ వైట్ రైస్ని పొడి పొడిగా చేసుకున్నాం కదా, రవ్వలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ ఫస్ట్ తీసుకున్నాను. కొద్దిగా వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా కలిపాను. కలిపిన తర్వాత నెక్స్ట్ వాటర్ తోటి యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అదొకసారి మనం గమనించుకోండి. వాటర్ కూడా కొన్ని పోస్తూ మనము లైట్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకసారి మీరు వీడియోలో చూడండి. మనం ఉండలు లేకుండా మనం చేయాలంటే ఎక్కువ వాటర్ ఒకేసారి పోయొద్దు, నార్మల్గా చేయాలి. అలా మిక్స్ చేస్తూ మన హ్యాండ్ తోటి ఎక్కువ వర్క్ ఉంటుందండి ఇందులో. అది మనం కరెక్ట్గా వేస్తే, కరెక్ట్గా మిక్స్ చేయటం వల్ల అది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి కలర్ అనేది చేంజ్ కనిపిస్తుంది. మీకు వీడియోలోనే చూస్తే కనిపిస్తుంది కదండి అది ఎలా చేంజ్ అవుతున్నదో. సో చాలా ఈజీ కదా. మనము ఎక్కువగా అంటే మనం రంగోలీ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఊరికి కలర్స్ కొనుక్కోవాలంటే చాలా కష్టము. సో అందుకని ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొద్దిగా తీసుకున్నాను నెక్స్ట్ కలర్ కోసము. ఓకేనా, సేమ్ అలాగే. ఫస్ట్ ఎల్లో ఎందుకు తీసుకున్నాను అంటే మనకి ఎక్కువ కలర్ అనేది హ్యాండ్కి పట్టదు, అందుకని. నెక్స్ట్ పసుపు వేసాను. పసుపు కూడా సేమ్ అదేలాగా పసుపును కూడా యాడ్ చేసేసి వాటర్ వేసేసి మనము ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. అంటే కలర్ కొద్దిగా చేంజ్ కోసము. అది లైట్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. ఇది మనకి ఎల్లో పసుపు. ఓకేనా అండి. మనం అలాగే సేమ్ అలాగే కలపడం వల్ల మనకి ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది. కొద్దిగా మెత్తగానే ఉంటుంది, ఎందుకంటే ఇది మనం వాటర్ వేసాం కదా. మనము నెక్స్ట్ ప్రాసెస్లో ఫ్యాన్ కింద పెట్టేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎండలో పెట్టద్దు, ఎండలో పెడితే కలర్ అనేది షేడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొద్దిగా తీసుకున్నాను. దాంట్లో నెక్స్ట్ గ్రీన్ యూజ్ చేశాను. గ్రీన్ ఫుడ్ కలర్. నాకు ఫుడ్ కలర్ అయితే ఇవి పోయినసారి నేను యూజ్ చేసిన కలర్స్. నేను మళ్ళీ పర్చేస్ కూడా చేయలేదు, ఎందుకంటే అది మేము ఎక్కువ యూజ్ చేయము దేంట్లో కూడా. ఓన్లీ కలర్స్గానే తీసుకున్నాను. సో నాకు ఎక్కువ అమౌంట్ పడలేదు, 30 రూపీస్ పడింది అంతే. దానికి 10 రూపీస్. మళ్ళీ అది ఎక్కువ కలర్కి కూడా ఎక్కువ నేను తీసుకోలేదు. అంటే చాలా చిటికెడు తీసుకున్నాను. మీకు వీడియోలోనైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. కలర్ అయితే అసలు నమ్మలేమండి, అంత బాగా వస్తుంది. మీకు ఎక్కువగా థిక్గా కావాలంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనేం చేశానంటే ఇది షేడింగ్ కోసమనే చేశాను, ఎందుకంటే మనము డార్క్ కలర్స్ అవుట్లైన్ వేయడానికి బాగుంటుంది, ఇవి లోపల స్ప్రెడ్ చేయడానికి అయితే బాగుంటుంది. నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఆ రెడ్ కలర్ అనేది మనకి కొద్దిగా ఆ రెడ్ రాలేదు, కొద్ది పింకిష్ టైప్ వచ్చింది. మీకు లాస్ట్లో చూపిస్తాను, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆరెంజ్ టైప్లో అలా వచ్చింది. రెడ్ కుంకుమ కలర్ ఏమో రెడ్ పింకిష్ కలర్లో వచ్చింది నా దగ్గర ఉన్న కుంకుమతో. ఇదేమో ఆరెంజ్ వచ్చింది. మనకు వచ్చే కలర్ సేమ్ కలర్ రాదు. ఫుడ్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయితే అవుతుంది, మీరు గమనిస్తే కనిపిస్తుంది కదా. కానీ వచ్చిన కలర్ అయితే చాలా నిండుగా వచ్చింది, అదైతే మీరు గమనించగలరు. బాగానే వచ్చింది మనం ట్రై చేసినందుకు. నెక్స్ట్ ఇంకా కొద్దిగా తీసేసుకున్నాను. అందులోనైతే నేను కుంకుమ వేశాను, కనిపిస్తుంది కదా. మా కుంకుమ కలర్ అయితే అలా ఉంది. నేనైతే అక్కడ జాతరలో వస్తుంది కదా, ఆ జాతరలో ఉన్నది తీసుకున్నాను. జాతరలో అయితే యూజ్ చేశాను. నేను సపరేట్గా ఏది తీసుకోలేదు. దాంతో నా హ్యాండే అసలు చాలా చేంజ్ అయిపోయింది. అసలుకి నమ్మలేకపోయాను. అసలు ఏంటిది, నా హ్యాండ్ అయితే చాలా ఘోరంగా అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి.
మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. హ్యాండ్ చేంజ్ అవ్వడము ప్లస్ అక్కడ మనం యూజ్ చేసే రైస్ ఫ్లోర్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు వీడియోలోనైతే క్లియర్గా అర్థమవుతుంది కదా, చాలా చాలా చేంజ్ అయింది కలర్ అయితే. ఇలా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. నేను ఎన్నెన్నో కలర్స్ అయితే చాలా తీసుకునేదాన్ని. సో దీన్ని ఈ ప్రాసెస్ వల్ల కొద్దిగా యూజ్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఉజాలా తీసుకున్నాను. ఉజాలాని అయితే బ్లూ కలర్ కోసం తీసుకున్నాను. ఎక్కువ కూడా ఏం పడలేదు, చాలా తక్కువే పడింది. అంటే లైట్గా కావాలనుకుంటే ఇలా, నెక్స్ట్ కొద్ది డార్క్గా కావాలనుకుంటే ఇంకా మనం వేసుకోవచ్చు. నాకు అవుట్లైన్కి డార్క్ కలర్స్ ఉన్నాయి, సో అందుకని నాకు ఫిల్ చేయడానికి ఎక్కువ అమౌంట్ కావాలని ఇలా ట్రై చేశాను. అలా చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ యూస్ అండి. మంచిగా ట్రై చేయవచ్చు. ట్రై చేస్తే మనకి సక్సెస్ అవుతే చాలా హ్యాపీ కదా. సో అలాగే సేమ్ నెక్స్ట్ ఈ కలర్స్ అనేవి మొత్తం వాటర్ సేమ్ అలాగే స్ప్రెడ్ చేసేసి మొత్తం అలాగే చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి మన హ్యాండే యూజ్ చేయాలి. హ్యాండ్ కాకుండా నార్మల్గా స్పూన్తో యూజ్ చేస్తే అది ఈవెన్గా స్ప్రెడ్ కాదు అండ్ మిక్స్ కూడా కాదండి. మన హ్యాండ్ తోటి మనము టోటల్గా మంచిగా మనము ఫ్లోర్ని ఎలా కలుపుతామో పిండిని కానీ సేమ్ అలాగే కలపాలి, ఉండలు కట్టకుండా కలపాలి. నెక్స్ట్ మిక్సీలో వేసాను, అంటే కొద్దిసేపు ఆరబెట్టాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఆరబెట్టాను పేపర్లో, లాస్ట్లో మీకు ఫోటో కనిపిస్తుంది. తర్వాత ఆరిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ చేశాను. మిక్స్ చేయటం వల్ల అది చాలా సన్నగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కలర్స్ అన్నీ చాలా సన్నగా వచ్చాయి. కలర్స్ ఈ 6 కలర్స్ అండి, 6 కలర్స్ చేశాను. 6 కలర్స్ చాలా బాగా వచ్చింది కదా. ఫోటోలోనైతే మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. హ్యాండ్ అయితే చాలా అండ్ ఒకసారి చూడండి, అసలు చాలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మీరు చూస్తే అర్థమవుతుంది. కింద కలర్స్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఫోటోలో ఎలా కనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ డైరెక్ట్గానైతే చాలా యూజ్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి, తప్పక సక్సెస్ అవుతారు. ఒకసారి